భారతదేశం తరపున జయశంకర్ గారు ఇరాన్ కి బెలారస్ కి కొత్త సభ్యులుగా వెల్కమ్ ఇచ్చారనమాట. దాంతో పాటు ఆయన మోడీ గారి మెసేజ్ ని, భారతదేశం యొక్క మెసేజ్ ని అక్కడికి క్యారీ చేశారు. ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ ఇంపాక్ట్ తర్వాత ఎకానమీస్ ఎలా ఉన్నాయి, దానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి. దాంతో పాటు వరల్డ్ లో ఆన్ గోయింగ్ టెన్షన్స్, మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి గురించి, ప్రపంచంలో హాట్ స్పాట్స్ పెరుగుతున్నాయి అంటే ఘర్షణల ఏరియాస్ పెరుగుతున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఆయన కామన్ ప్లాట్ఫామ్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేసి ప్రపంచంలో ఇలాంటి సంఘర్షణని అడ్రస్ చేయాలని చెప్పి పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా జయశంకర్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 21st సెంచరీ అనేది టెక్నాలజికల్ సెంచరీ, ఇట్ ఇస్ ద సెంచరీ ఆఫ్ టెక్నాలజీ. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. ఏఐ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ ని ఆయన ఇక్కడ ప్రమోట్ చేశారు. దాంతో పాటు క్లైమేట్ చేంజ్ విషయాలను కూడా ఆయన చర్చించారు. దానిలో ఆయన చెప్పారు క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ దేశమైనా కనెక్టివిటీ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఏది ప్రమోట్ చేసినా అది క్లైమేట్ రెసిలియంట్ గా ఉండాలి. అంటే క్లైమేట్ చేంజెస్ ని తట్టుకునే విధంగా, అదే విధంగా క్లైమేట్ చేంజ్ ని ప్రమోట్ చేసే విధంగా కాకుండా ఎకో ఫ్రెండ్లీగా, గ్రీన్ ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. అదే ఆయన థీమ్.